వేదికను అలంకరించిన తెలుగు భాషాభిమానులకి, సభకి విచ్చేసిన తెలుగు భాషాభిమానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మరి తెలుగు వారికి ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మన పొట్టి శ్రీరాములు గారి జయంతి. యాదృచ్ఛికంగా అదే రోజు ఈ తెలుగువారి కోసం తన ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి జయంతి రోజు మనం ఈ 3 రాష్ట్రాల తెలుగువారి ఆత్మీయ కలయిక ఫంక్షన్ చేసుకుంటాం. చాలా ఒక శుభ సూచకంగా ఆయన పుట్టినరోజు నాడు చేసుకుంటాం. చాలా సంతోషం. తెలుగు భాష అందరికీ కూడా మాతృభాషని ప్రేమించిన వాడు తల్లిని ప్రేమించిన వాడితో సమానం అని చెప్పి మనందరం ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. మన కల్చర్ అంటే మన అడ్రస్, మన మాతృభాష, మన సంస్కృతి సాంప్రదాయం, ఆ భాష, మన భాషను మనం మర్చిపోవటం చాలా దురదృష్టం. ఈ భాష విషయం మీదే మరి నేను మాట్లాడి తెలుగు భాష యొక్క ఆవశ్యకత మీద మనం ప్రతివాడు నేర్చుకోవాలి. ఆ మీడియంనే చంపేయటం అనేది మంచిది కాదు అని నేను మరి గతంలో ఒక 4.5 సంవత్సరాల క్రితం మాట్లాడినప్పుడు మరి నేను 4 సంవత్సరాలు ఢిల్లీలోనే ఉండిపోవాల్సి వచ్చిందండి. ఆ రోజుల్లో అంటే అప్పట్లో మరి ఇక్కడ పుట్టిన అంటే ఇక్కడ జగన్ గారి పేరు చూశాక నాకు గుర్తొచ్చింది. ఇక్కడ ఉన్న జగన్ మన భాషని ద్వేషిస్తే ఎక్కడో మహారాష్ట్రలో ఎప్పుడో అక్కడ సెటిల్ అయిన జగన్ మన తెలుగు భాష మాట్లాడే వారిని అందరినీ కలపాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ సభ నిర్వహించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. ఈ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర, అలాగే ఇప్పుడు ఫామ్ చేసిన తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇప్పుడే లోగో పెద్దలందరి మధ్యన లాంచ్ చేయటం జరిగింది. చాలా సంతోషం. మరి అవార్డ్స్ కూడా పెద్ద గ్రాంట్ కూడా తీసుకున్నారన్నారు. డెఫినెట్గా తెలుగువారిని గౌరవించుకోవాలి. తెలుగువారు కలిసినప్పుడు మనం అందరం మాతృభాషలోనే మాట్లాడుకుంటే ఆ మమకారం వేరుగా ఉంటుంది. చాలామంది ఈ రోజుల్లో తెలుగు మాట్లాడాలి అంటే కొంత ఫీల్ అవుతున్నారు కూడా. అదే మీరు తమిళనాడులో తమిళ్ మాట్లాడకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు. ఇక్కడ మన వాళ్ళు మరి కొంత పాశ్చాత్య ఉండాలి. వేరే భాషలు మనం నేర్చుకోవాలి. ఇప్పుడు దేశం మొత్తం నడుస్తుంది, అన్ని భాషలు అవసరమే. కానీ మాతృభాషని మర్చిపోయే విధంగా ఇతర భాషలు కాదు. మనం మనుగడ సాగించాలి అంటే ఇతర భాషలు కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. కానీ మన భాషని మర్చిపోయే కాదు. నేను అప్పుడు అంటే భాష గురించి కాబట్టి అప్పుడు నేను పార్లమెంట్లో మాట్లాడింది. రాజ్యాంగంలో ఉంది 350A ఆర్టికల్లో ఎక్కడైనా సరే మాతృభాషలో మీడియం ఆఫ్ ఎడ్యుకేషన్ అప్ టిల్ 5th క్లాస్కి అవకాశం ఇవ్వాలి అని రాజ్యాంగంలో ఉంది. ఎనీ లాంగ్వేజ్ ఉండొచ్చు, కానీ చదువుకునే వారికి అప్ టిల్ 5th అవకాశం ఉండాలి. ఎందుకంటే అవగాహన, అర్థం చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది మాతృభాషలో. ఆ కనెక్టివిటీ చాలా
బెటర్గా ఉంటుంది అనే ఆలోచనతో మాతృభాషకి ప్రయారిటీ ఇస్తే అప్పట్లో ఒక ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు నాకు. రాజ్యాంగంలో ఏమని ఉందంటే ఇతర ప్రాంతాల వాళ్ళు ఒక రాష్ట్రంలో ఉంటే, అంటే ఇప్పుడు మహారాష్ట్రలో పూణేలో తెలుగు మీడియం స్కూల్ ఉందండి, నేను అలా రీసెర్చ్లో వచ్చింది. సో పూణేలో తెలుగు మీడియం స్కూల్ ఎందుకు ఉంది అంటే అక్కడ ఉన్న తెలుగు వారికి ఆ భాష మీద మమకారం ఉండేలాగా, ఆ రూట్స్ మర్చిపోకుండా ఉండాలి అంటే మనం వారికి ఆ వారి మాతృభాషలో చదువుకునే విధంగా ఆ రాష్ట్రాలు అవకాశం ఇవ్వాలి అని ఒక ఉద్దేశంతో పెడితే, ఇక్కడ అప్పటి కొంతమంది విద్యాశాఖ అధికారులు నాకు ఎలా ఇంటర్ప్రిట్ చేశారంటే, అది బయట వాళ్ళు అక్కడ బార్డర్లో ఇచ్చాపురం బార్డర్లో ఒరియా వాళ్ళకి, తమిళనాడు బార్డర్లో తమిళనాడు వాళ్ళకి తమిళ్ స్కూల్స్ పెట్టమని, తెలుగు స్కూల్స్ కోసం కాదని అన్నారు. అరే ఎంత బుద్ధి లేని ఉంటారని చెప్పి అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేదు. పక్క వాళ్ళకు కూడా మన మాతృభాషలో అవకాశం ఇవ్వాలి చదువుకుంటానికంటే, మన వాళ్ళు తెలుగు చదువుకోవాలంటే పూణేలు చదువుకోవాలని కాదు నాయన, మనం కంపల్సరీగా చేయాలి, వాళ్ళకు కూడా చేయాలి అని ఉద్దేశం. అది మరి పరమానందయ్య గారి శిష్యుల్లాగా మీరు ఎలా అర్థం చేసుకుంటే నేనేమీ చేయలేనని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పే ప్రయత్నం చేశాను, కానీ వాళ్ళకి అర్థం కాలేదు. కానీ అదృష్టవశాత్తు తెలుగు ప్రజలు తమ భాషకి, తమ జాతికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోగలిగారు. పరాయ భాషల్ని నేర్చుకుందాం కానీ తెలుగును విస్మరించి కాదు, అందరూ కూడా తెలుగు భాషని క్షుణ్ణంగా రాయగలగాలి, చదవగలగాలి. మరి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కొందరు అన్నారు. ఇప్పుడు పద్యం అనే ప్రక్రియ మన తెలుగు కాకుండా ఇంకేదో ఒక భాషలోనే ఈ పద్యం అనే ప్రక్రియ ఉంది. వేరే భాషల్లో మరి ఎన్నో భాషలు ఉన్నాయి మన దేశంలో, ఏ భాషలో కూడా పద్యం అన్నది లేదు. సో అటువంటి ఎన్నో సాహిత్య విలువలున్న కవితలు కానీ, పద్యాలు కానీ, గేయాలు కానీ చక్కటి తెలుగు భాషలో మనకు ఉన్నాయి. అవన్నీ కూడా మరి మనం మర్చిపోకూడదు. చందమామ రావే జాబిల్లి రావే అన్నమయ్య పాటలు ఎంతో అద్భుతమైన సంపద మన తెలుగు వారికి ఉంది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు తెలుగు వారిని అందరినీ ఒక చోటకి చేర్చిన మహారాష్ట్ర తెలుగు అసోసియేషన్ జగన్ గారికి, అశోక్ గారికి, వారి ఇతర సభ్యులకి, నన్ను ఇంత మంచి కార్యక్రమానికి ఆహ్వానించిన ఆర్వి స్వామి గారికి, ఇతర పెద్దలందరికీ, మాకు ఎంతో ఇష్టమైన హీరో అంటే మా కాలేజీ డేస్లో భలే ఉన్నారా అని అనిపించే మా సుమన్ గారు, ఇంకా ఎందరో స్నేహితులు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, చాలామంది. నేను లైలా కాలేజీలో చదువుకున్నప్పుడు, అంటే నేను ఎంపీసీ అయినప్పటికీ కూడా చాలా పాపులర్ లెక్చరర్ మా దాస్ గారు, ఆయన కామర్స్ లెక్చరర్. చాలా రోజుల తర్వాత ఆయన ఎంసీ దాస్ అంటే వెంటనే మా గురువు గారు సార్ మీరని చెప్పి ఆయన నేను ఇక్కడ గుర్తుపట్టడం జరిగింది. చాలా 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 సంతోషంగా ఉంది. ఇటువంటి చక్కటి కార్యక్రమానికి నేను రావటం, ఎందుకంటే తెలుగు భాష ప్రేమికుడిగా తెలుగుని ఎక్కడో ఉన్నా ఇంకా మర్చిపోకుండా ప్రేమించిన వారిని కలిసి అభినందించటం నా కనీస బాధ్యతగా భావించి వారికి అభినందనలు తెలియజేయడానికి నేను వచ్చాను. ఈరోజు చాలా పెద్ద పెళ్ళిళ్ళ ముహూర్తం, 3 పెళ్ళిళ్ళు అటెండ్ అవ్వాలి. ఒకటి మా అమరావతి రైతుల ఇంట్లో ఒక వివాహ కార్యక్రమం.
సో అందుకని చెప్పి కొంచెం త్వరగా మీ అందరి తెలుగు భాషా ప్రేమికుల మధ్య నుంచి నేను త్వరగా వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉన్నా, మరి తప్పనిసరి పరిస్థితుల్లో నేను వెళ్ళవలసి వస్తున్నందుకు క్షమించమని కోరుకుంటూ, మళ్ళీ మీరు ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుడు మీకు ఆ ఆసక్తి తగ్గకుండా అలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మన తెలుగువారి ఎలువేలిపైన వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ, ఇక్కడ మన సినిమా వెంకటేశ్వర స్వామి కూడా ఉన్నారు, వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ ధన్యవాదాలు. అపాయింట్మెంట్ అని అంటుంటారు, దానికి మీరే ఉదాహరణ. ఈరోజు ఎంత బిజీగా ఉండి కూడా మా కోసం విలువైన సమయాన్ని మధ్యలో తీసుకుని వచ్చినందుకు మా సంస్థ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ మిమ్మల్ని ఉచిత రీతిగా సత్కరించి చంద్రుడికో నూలు పోగులాగా గారిని, ఆయన ప్రముఖ చిత్రకారుడు బాపు గారి అనుంగు శిష్యుడు, ఆయన స్వహస్తాలతో తయారు చేసిన ఈ పెయింటింగ్ మీకు సమర్పించుకోవడానికి అంత దూరం నుంచి వచ్చారు ఆయన. శ్రీ శివ గారికి, శ్రీ బండారు గారికి, త్రిపుర రాజు గారి చేతుల మీదుగా చిన్న మొమెంటో ప్రదానం. శ్రీ పూజీ సాయి శంకర్ గారు, మ్యాన్ ఆఫ్ కలర్స్ అండ్ బాపు గారి అనుంగు శిష్యుడు ఆయన. శ్రీ శివప్రసాద్ గారు, పసుపులేటి. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు, రఘురామకృష్ణరాజు గారికి సభాముఖంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్స్ ఆఫ్ మహారాష్ట్ర తరఫున సభాముఖంగా మీకు ధన్యవాదాలు.
కార్యక్రమాలు కొనసాగుతాయి. Wow.